టీడీపీ విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితాలో పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది అధిష్టానం. ఒకే వర్గం నేతలు ఎన్నికల బరిలో పోటీ పడడం కామనే. అలాగే ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు పార్టీల నుంచి వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే పెదకూరుపాడులో టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యేని మార్చి కొత్త క్యాండిడేట్కు టికెట్ ఇచ్చింది టీడీపీ. ఆ అభ్యర్థి అక్కడి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సమీప బంధువు అవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో అక్కడ మామ అల్లుళ్ల పోరు యావత్తు గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఇటు వైసీపీ అటు టీడీపీ అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో సీట్లు కన్ఫర్మ్ అవడంతో నేతలు ప్రచారంలో దూసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం ఇప్పటికే 2-3 సార్లు నియోజకవర్గాన్ని చుట్టివచ్చారు. ఆ క్రమంలో జిల్లాలోని పెదకూరుపాడులో టీడీపీ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇచ్చింది. పెదకూరుపాడు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిదనే చెప్పొచ్చు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ జనసేనలు ప్రత్యర్థులుగా పోటీ చేయడంతో ఓట్ల చీలిక కలిసొచ్చి పెదకూరుపాడు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి నంబూరి శంకర్రావు గెలుపొందారు. పెదకూరుపాడు టీడీపీ టికెట్ను మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ ఆశించారు. గత నెలలోనే గుంటూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆయన వర్గం మీటింగ్ పెట్టుకుని పెదకూరుపాడు టికెట్ కొమ్మాలపాటికి ఇవ్వాలని తీర్మానం చేసి అధిష్టానానికి పంపారు. శ్రీధర్ బాబు నియోజకవర్గంలో ఎవరికీ అందుబాటులో ఉండరన్న టాక్ ఉంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ పెదకూరుపాడులో నిర్వహించిన కార్యక్రమానికి మంచి మైలేజే వచ్చింది. అవసరమైతే ప్రజల్ని మరి గొర్రెల్లా కొంటాము అని చెప్పడం తప్పితే వీరికి ప్రజలంటే విశ్వాసం లేదు, ప్రజాస్వామ్యం అంటే అసలు విశ్వాసం లేదు. అపహాస్య పాలు చేస్తారు. ప్రతి ఒక్కరిని నయాన భయాన వంచడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే మరి వారికి సంక్షేమాన్ని ఇచ్చో డెవలప్మెంట్ ని అభివృద్ధిని ఇచ్చో మనసు దోచుకునే మనస్తత్వం ఈ ప్రభుత్వానికి లేదు. అందుకని రాబోయే 80 రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించి చిత్తుగా ఓడించి పెదకూరుపాడు నియోజకవర్గంలో మరి తెలుగుదేశం జెండాని ఎగరవేస్తారనేది నేను విశ్వసిస్తూ ఈసారి టీడీపీ టికెట్ రేస్లోకి భాష్యం ప్రవీణ్ దూసుకొచ్చారు. భాష్యం ప్రవీణ్ మొదటగా చిలకలూరిపేట నుంచి టికెట్ ఆశించినప్పటికీ అక్కడ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తిరిగి పోటీ చేయడం ఖాయమవడంతో పెదకూరుపాడు నియోజకవర్గంలో కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నియోజకవర్గ సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తూ టీడీపీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. సెగ్మెంట్లో తన ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ట్రైసైకిళ్లు, తోపుడు బళ్ల పంపిణీలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవటమే ధ్యేయంగా పార్టీ మైలేజ్ కోసం మా వంతు కృషిగా మేము పనిచేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఈ సంవత్సరం మొత్తం ప్రతి నెల కొనసాగింపుగా చేస్తామని చారిటబుల్ ట్రస్ట్ తరఫున చెప్తున్నాను. ఆ క్రమంలో టీడీపీ ప్రకటించిన రెండో జాబితాలో భాష్యం ప్రవీణ్కి టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అయింది. వైసీపీ తరపున ఇప్పుడు నిలబడబోతున్న ఎమ్మెల్యే శంకర్రావు తాజాగా టీడీపీ నుంచి టికెట్ పొందిన భాష్యం ప్రవీణ్కి వరుసకు మామ అల్లుళ్లవుతారు. ఇద్దరిది కూడా తాడికొండ మండలం పెదపరిమినే. మామ అల్లుళ్ల మధ్య జరగనున్న ఫైట్ ఇప్పుడు ఆసక్తికరంగా తయారైంది. వారి మధ్య పోరు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న కొమ్మలపాటి శ్రీధర్కి టికెట్ ఇచ్చుంటే అటు టీడీపీ, వైసీపీల మధ్య పోటీ ఎలా ఉండేదో కానీ ఇప్పుడు ప్రవీణ్ బరిలోకి దిగడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వారి బంధుగణం, కుల సమీకరణాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయన్న చర్చ మొదలైంది. 2009లో టీడీపీలో చేరిన కొమ్మాలపాటి శ్రీధర్ పెదకూరుపాడు నుంచి పోటీ చేశారు. ఆర్థికంగా అక్కడ బలంగా ఉండడంతో పాటు అప్పుడు జరిగిన ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గుంటూరుకు వెస్ట్ నియోజకవర్గానికి చేంజ్ అవడంతో శ్రీధర్ ఈజీగానే విజయాన్ని సాధించారు. ఆ తర్వాత 2014లోనూ అదే జోరును కంటిన్యూ చేస్తూ రెండోసారి విజయం సాధించారు. అయితే ముచ్చటగా మూడోసారి 2019లో బరిలోకి దిగిన కొమ్మాలపాటి వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్రావు చేతిలో ఓటమి పాలయ్యారు.
అయితే పెదకూరపాడులో అన్ని రకాలుగా బలంగా ఉన్న నంబూరు శంకర్రావును ఢీకొట్టడానికి కొమ్మాలపాటి సరిపోరని టీడీపీ భావించినట్లు కనిపిస్తోంది. నంబూరిని ఢీకొట్టడానికి భాష్యం ప్రవీణే అక్కడ బలమైన అభ్యర్థవుతారని నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా కూడా భారీ ప్రచారమే నడిచింది. నారా లోకేష్ కు సన్నిహితుడుగా ఉన్న భాష్యం ప్రవీణ్ భాష్యం ట్రస్ట్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపడుతూ పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ తరపున కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు బరిలో నిలవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుకు ఇబ్బందికర పరిస్థితులుంటాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకుడు. వేరే నేత అయితే రాజకీయాలు ఒక రకంగా ఉంటాయి, కానీ ఇద్దరూ ఒకే కుటుంబం, ఒకే సామాజిక వర్గం అవ్వడంతో ఓట్ షేరింగ్ ఎలా ఉంటుందనేది అక్కడి ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకు ప్రభావితంగా ఉంటుంది. ప్రత్యర్థులు ఇద్దరూ అదే వర్గం అవడంతో ఎవరు ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకుంటారనేది చర్చల్లో నలుగుతోంది. ఎమ్మెల్యేగా ఉన్న నంబూరి శంకర్రావు తాను 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి ఫలాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో కనిపిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తన విజనరీ, తాను చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ప్రభుత్వంపై వ్యతిరేకత, జన సైనికుల సహకారం తన విజయానికి బాటలు వేస్తాయంటున్నారు. ఇప్పుడు చూడాలి ఈ మామ అల్లుళ్ల మాటల యుద్ధం ఎలా ఉండబోతుందో.